ఇది వివో T5X కొత్తగా రిలీజ్ అవుతుంది వివో నుంచి. T4X కన్నా T5X లో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ఉన్నాయి, అలానే కొన్ని ఇంప్రూవ్మెంట్స్ లేవు కూడా. అసలు ఏం ఇంప్రూవ్ చేశారు, ఏం చేయలేదు, మీరు కొనుక్కోవచ్చా లేదా, ఇవన్నీ క్లియర్ గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ అన్బాక్సింగ్ నుంచి మొదలు పెడదాం. బాక్స్ చూడడానికి ఇలా ఉంటది. ఇంక ఇది కట్ చేసి ఓపెన్ చేస్తే ఫస్ట్ మొబైల్ ఫోనే కనబడుతుంది. దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇంకా లోపల కొంచెం పేపర్ వర్క్, ట్రాన్స్పరెంట్ కేసు ఇస్తున్నాడు, TPU కేసు, 44 వాట్స్ ఛార్జరు, Type-A టు Type-C కేబుల్, సిమ్ ఎజెక్టర్ పిన్ కూడా ఉంటుంది. అలానే మొబైల్ కి స్క్రీన్ గార్డ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు. మొత్తం బాక్స్ లోనే వస్తున్నాయి, మీరు బయట ఏం కొనుక్కొని అవసరం లేదు. ఫస్ట్ మొబైల్ ని చేతిలో పట్టుకోవడం వెయిట్ నోటీస్ చేస్తారు మీరు. చాలా బరువు ఉంది మొబైల్. దానికి రీజన్ కూడా దీనిలో 7200 mAh బ్యాటరీ యూజ్ చేశారు. లిథియం అయాన్ బ్యాటరీ ఇది. 7200 అంటే చాలా ఎక్కువ. మీరు ఈజీగా ఫుల్ డే యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా తర్వాత రోజుకి కూడా ఛార్జింగ్ వస్తుంది. మెయిన్ గా ఈ మొబైల్ స్టూడెంట్స్ కానీ, డెలివరీ బాయ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి బాగా సెట్ అవుతుంది. అందులో IP68, 69+ రేటింగ్ తో వస్తుంది. వాన్ లో దర్శనం ఏం కాదు. డెలివరీ బాయ్స్ కూడా బయట తిరుగుతున్నప్పుడు, వాన్ పడుతున్నప్పుడు వాళ్ళకి కూడా ఏం కాదు. వీళ్ళు ప్రొవైడ్ చేసే 44 వాట్స్ ఛార్జర్ తో ఛార్జింగ్ పెడితే 1 అవర్ 30 మినిట్స్ తీసుకుంటుంది. పెద్ద బ్యాటరీ యూజ్ చేశారు, అందువల్ల 1.5 గంట ఈజీగా పడుతుంది. ఈ మొబైల్ బ్యాటరీ హెల్త్ కూడా 6 years వరకు వస్తుందని చెప్తున్నారు. అండ్ ఎక్స్ట్రాగా బైపాస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఈ బైపాస్ ఛార్జింగ్ ఏంటంటే, మామూలుగా మీరు గేమ్ ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు ఛార్జింగ్ అయిపోయింది మొబైల్లో, అప్పుడు మీరు డైరెక్ట్ గా ఛార్జింగ్ పెట్టుకొని గేమ్స్ ఆడుకోవచ్చు. కానీ ఈ ఛార్జింగ్ అనేది బ్యాటరీకి వెళ్దు, మదర్ బోర్డ్కి వెళ్తుంది. మీరు చేసే పని చేసుకుంటూ ఉండొచ్చు, దానివల్ల ఎక్కువ మొబైల్ హీట్ అవ్వకుండా కూడా ఉంటుంది. సో ఇలా యూజ్ అవుతుంది బైపాస్ ఛార్జింగ్ అనేది. ఇంకా మొత్తం 2 కలర్స్ లో వస్తుంది మొబైల్. ఒకటి స్టార్ సిల్వర్, ఇంకోటి సైబర్ గ్రీన్. నా దగ్గర ఉండేది వచ్చేటప్పటికి స్టార్ సిల్వర్. బ్యాక్ సైడ్ మొత్తం ప్లాస్టిక్ తో వస్తుంది, సైడ్ కూడా ప్లాస్టిక్ ఉంటుంది. పాలికార్బోనేట్ ఫ్రేమ్ ఇది. ఈ బ్యాక్ సైడ్ స్టార్ సిల్వర్ డిజైన్ ఏంటంటే కొంచెం ఒక ఫెదర్ టైప్ డిజైన్ వస్తుంది. మీరు అలా కదిలిస్తా ఉన్నారు అనుకోండి, కొంచెం ఫెదర్ ఉన్నట్టు ఉంటుంది లోపల. మామూలుగా ఈకలు ఉంటాయి కదా, తెల్ల ఈకలు, అదొక షైనింగ్ రావడం అలా వస్తుంది. బాగుంది డిజైన్. ఫ్రంట్ మాత్రం డ్రాగన్ టైల్ గ్లాస్ యూజ్ చేశారు. వెయిట్ 219 grams ఉంటుంది. కొంచెం బరువుగా అనిపిస్తుంది చేతిలో. అండ్ 8.3 mm థిక్నెస్ తో వస్తుంది. బ్యాక్ సైడ్ ఎలాంటి ఫింగర్ ప్రింట్స్ అలాంటివి అట్రాక్ట్ చేయట్లేదు, మ్యాట్ ఫినిష్ తో వస్తుంది. మీకు ఈ మొబైల్ ఫింగర్ ప్రింట్ కూడా సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్, ఫాస్ట్ గానే ఓపెన్ అవుతుంది. ఇంకా మొబైల్ పోర్ట్స్ విషయానికి వస్తే కింద స్పీకర్ గ్రిల్, Type-C పోర్ట్ ఉంటుంది, ఇంకా మైక్రోఫోన్, టాప్ లో నాయిస్ క్యాన్సిలేషన్ మైక్ ఉంటుంది, రైట్ సైడ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్స్, పవర్ బటన్. నేను ఆల్రెడీ చెప్పినట్టు ఇదే మీకు ఫింగర్ ప్రింట్ లో కూడా యూజ్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ వచ్చేటప్పటికి సిమ్ ట్రే ఉంటుంది, దీంట్లో మీరు డ్యూయల్ సిమ్ పెట్టుకోవచ్చు. ఇంకా డిజైన్ పార్ట్ లోనే బ్యాక్ సైడ్ నోటిఫికేషన్ లైట్ అవుట్ ఇచ్చినాడు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి డైనమిక్ లైట్ అని సెర్చ్ చేస్తే వస్తుంది. ఇదేం లేదు, సింపుల్. మీకు ఏమైనా కాల్ వచ్చినప్పుడు లేదా మెసేజెస్ వచ్చినప్పుడు ఇక్కడ లైట్ బ్లింక్ అవుతుంది. అది మీకు ఏ లైట్ కావాలి, ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కలర్ లైట్స్ ఉంటాయి. మీకు ఏది కావాలో మీరు అక్కడ సెటప్ చేసుకోవచ్చు, ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి చేసుకోవచ్చు. మొబైల్ సైలెంట్ లో ఉన్నప్పుడు కూడా ఏమైనా మెసేజ్లు వచ్చినా ఈ లైట్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇది ఒక ఇండికేషన్ అంతే, ఇలా యూజ్ అవుతుంది. దాని తర్వాత ఈ మొబైల్ ప్రాసెసర్ విషయానికి వస్తే దీనిలో MediaTek Dimensity 7400 టర్బో ప్రాసెసర్ యూజ్ చేశారు. ఇది 7400 ప్రాసెసరే. ఇక్కడ టర్బో అంటే కొంచెం క్లాక్ స్పీడ్ ఇంక్రీజ్ చేస్తారు వీళ్ళు. 4 nanometer మీద బిల్డ్ అయిన ప్రాసెసర్ ఇది. 8 core CPU ఉంటుంది, 2.6 GHz క్లాక్ స్పీడ్ ఉంటుంది. మొత్తం ఈ మొబైల్ 3 వేరియంట్స్ లో వస్తుంది. బేస్ వేరియంట్ 6+128GB, నెక్స్ట్ 8+128GB ఉంటుంది. హై ఎండ్ వేరియంట్ వచ్చేటప్పటికి 8+256GB ఉంటుంది. LPDDR4X RAM తో వస్తుంది. UFS 3.1 స్టోరేజ్ టైప్ యూజ్ చేశారు. మీకు ఈ ప్రాసెసర్ నార్మల్ యూస్ కి చాలా బాగుంటుంది. మీకు ఎక్కడ ల్యాగ్స్ కానీ హ్యాంగ్ అవడం ఇలాంటివి అయితే ఉండవు. హెవీ గేమ్స్ ఇలాంటివి అయితే ఆడలేరు. మీకు నార్మల్ గేమింగ్ కూడా ఆడుకోవచ్చు, అంటే మోడరేట్ గేమింగ్. నేను అప్పుడప్పుడు గేమ్స్ ఆడతాను అన్న వాళ్ళకి కూడా సెట్ అవుతుంది. BGMI అయితే ప్రస్తుతానికి 60 FPS సపోర్ట్ చేస్తుంది, స్మూత్ అండ్ ఎక్స్ట్రీమ్ లో. ఇదే ప్రాసెసర్ వేరే మొబైల్స్ లో 120 FPS సపోర్ట్ చేస్తుంది, కానీ దీంట్లో జస్ట్ 60 FPS ప్రస్తుతానికి. సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో తీసుకురావచ్చేమో, అండ్ అది కూడా మీరు ఎక్కువసేపు ఆడతామంటే జరగదు. మీరు నార్మల్ గా అప్పుడప్పుడు ఆడుకుంటా అంటే ఓకే. ఫ్రీ ఫైర్ అయితే మ్యాక్స్ అండ్ హై FPS లో ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్ ని బాగా హ్యాండిల్ చేస్తుంది. మీరు కొంచెం ఎక్కువసేపు ఆడినా కానీ ఎక్కడ ప్రాబ్లం అయితే నోటీస్ చేయరు. ఈ ప్రైస్ రేంజ్ లో మీరు మంచిగా ఫ్రీ ఫైర్ కూడా ఆడుకోవచ్చు. ఇంకా గేమింగ్ ఫీచర్స్ అయితే చాలా ఉంటాయి. మీరు సైడ్ టోగల్ ఇలా అన్నారు అనుకోండి, చాలా వస్తాయి. ఇది బడ్జెట్ మొబైల్ అయినా దీంట్లో కూడా అన్ని ఇచ్చారు. నెక్స్ట్ ఈ మొబైల్ సౌండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. డాల్బీ అట్మాస్ ఇలాంటిది ఉండవు. సూపర్ ఆడియో అని వీళ్ళదే ఉంటది. సౌండ్ బాగా వినిపిస్తుంది.
అండ్ ఆల్సో ఈ వాల్యూమ్ బటన్ అలానే ఇంక్రీజ్ చేసి పెడితే 400% వరకు వెళ్తుంది. అంత అవసరం లేదు, డిస్టార్షన్ వచ్చేస్తుంది, గజన్ సౌండ్ రావడం, కొంచెం డిస్టార్షన్ వస్తుంది. 100% లోనండి బాగుంది. నెక్స్ట్ ఈ మొబైల్ డిస్ప్లే విషయానికి వస్తే 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే తో వస్తుంది. 120 రిఫ్రెష్ రేట్ ఉంటుంది, 382 పిక్సెల్ పర్ ఇంచ్ ఉంటుంది డెప్త్. ఇక్కడ వీళ్ళు ఐపీఎస్ ఎల్సీడీ డిస్ప్లే ఇచ్చారు. ఈ ప్రైస్ రేంజ్ కి AMOLED డిస్ప్లే ఇచ్చుంటే ఇంకా బాగుంది. నార్మల్ గా ఇండోర్ లో చూడడానికి బానే ఉంది, మంచి ప్యానల్ యూజ్ చేశారు వీళ్ళు. వీడియోస్ చూసేటప్పుడు కానీ మీకు బానే అనిపిస్తుంది. ఇంకా అవుట్డోర్ లోకి వెళ్తే 1200 నిట్స్ HBM తో వస్తుంది. అవుట్డోర్ విజిబిలిటీ మీరు నార్మల్ గా యూజ్ చేసినప్పుడు బానే ఉంటుంది. మరి హెవీగా ఎండ్ లో యూజ్ చేశారు అనుకోండి, ఇంకొంచెం డిస్ప్లే బెటర్ గా ఉంటే బాగుంది అనిపిస్తుంది. అండ్ బెజల్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి, లావ్ బెజల్స్ ఉన్నాయి. నెక్స్ట్ మనం కెమెరాస్ లోకి వెళ్తే 50 MP మెయిన్ కెమెరా ఉంటుంది, సోనీ IMX852 సెన్సార్ అండ్ 2 MP డెప్త్ కెమెరా ఉంటుంది. దేనికి పనికిరాదు. ఫ్రంట్ వచ్చేటప్పటికి 32 మెగాపిక్సెల్ ఉంటుంది. నార్మల్ గా ఫోటోస్ చూసేటప్పుడు బానే ఉంటాయి, కానీ మీరు మరీ ఎక్కువ జూమ్ చేశారు అనుకోండి అంతగా డీటెయిల్స్ అయితే ఉండవు. కలర్స్ అయితే పర్లేదు బానే ఉన్నాయి, స్కిన్ టోన్ కానీ బ్యాక్గ్రౌండ్ కలర్ కానీ బాగుంది, కానీ ఫేస్ కొంచెం స్మూత్ గా చేస్తుంది. నెక్స్ట్ పోర్ట్రేట్ విషయానికి వస్తే మనం 28mm లో 42mm లో 61mm లో తీసుకోవచ్చు. వీటిలో ఫోటోస్ అయితే బ్యాక్గ్రౌండ్ బ్లర్ మంచిగా చేస్తుంది, ప్రతి MM లో బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయితే మంచిగా ఉంది, కానీ ఫేస్ ని మాత్రం చాలా స్మూత్ గా చేస్తుంది. ఎడ్జ్ డిటెక్షన్ అప్పుడప్పుడు మిస్ అవుతుంది, అప్పుడప్పుడు బాగా వస్తుంది. వీళ్ళు ఫ్రంట్ యూజ్ చేసిన 32 MP సెల్ఫీ కెమెరా ఫోటోస్ విషయానికి వస్తే ఇవైతే బాగున్నాయి, డీటెయిల్స్ కూడా మంచిగానే అనిపిస్తున్నాయి. కలర్స్ కానీ బ్యాక్గ్రౌండ్ బ్లర్ కానీ పోర్ట్రేట్ ఫోటోస్ కి చాలా బాగా చేస్తుంది. ఫ్రంట్ కెమెరా మాత్రం మంచిగా ఉంది. నెక్స్ట్ వీడియోని మాత్రం మనం 4K 60 fps లో తీసుకోవచ్చు. ఏంటి ఫ్రంట్ టు బ్యాక్ రెండు ఒకసారి చూడండి. ఇది బ్యాక్ మెయిన్ కెమెరా తీస్తాను, 4K 30 fps లో తీసుకోవచ్చు. వాయిస్ కూడా డైరెక్ట్ గా మైక్రోఫోన్ నుంచి రికార్డ్ అవుతుంది. ఎలా వస్తుందో చూడండి వాయిస్. నేను నడుస్తా ఉన్నా, స్టెబిలైజేషన్ ఉందో నాకు తెలిసి లేకపోవచ్చు. EAS ఉంది, OS అయితే లేదు. సో ఎంతవరకు స్టెబిలైజ్ చేస్తుందో కూడా చెక్ చేసుకోండి. ఈ వీడియో సెల్ఫీ కెమెరా నుంచి తీస్తాను, 4K 30 fps లో. స్టెబిలైజేషన్ అయితే ఉండదు, మీరు గట్టిగా నడిచేటప్పుడు మాత్రం బాగా కదులుతుంది. నార్మల్గా తీసుకునేటప్పుడు బాగానే ఉంది వీడియో సెల్ఫీ కెమెరాది, కానీ స్టెబిలైజేషన్ లేదు. ఇంకా ఎక్స్ట్రా ఫీచర్స్ విషయానికి వస్తే IP69 రేటింగ్ ఉంది కాబట్టి అండర్ వాటర్ ఫోటోగ్రఫీ కూడా తీసుకోవచ్చు. ఇంకా డ్యూయల్ మోడ్ ఉంటుంది, ఇలా కొన్ని ఫీచర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనం మొబైల్ కనెక్టివిటీలోకి వెళ్తే 10 5G బ్యాండ్స్ తో వస్తుంది. అండ్ Wi-Fi 6 సపోర్ట్ ఉంటుంది, బ్లూటూత్ వర్షన్ 5.4 తో వస్తుంది. NFC అయితే లేదు. ఇంకా IR బ్లాస్టర్ ఉంది, USB 2.0 సపోర్ట్ తో వస్తుంది. సాఫ్ట్వేర్ కూడా ఇది Android 16 అవుట్ ఆఫ్ ది బాక్స్, 2 year Android అప్డేట్స్ ఇస్తున్నారు, 4 years సెక్యూరిటీ అప్డేట్స్ ఇస్తున్నారు. Origin OS తో వస్తుంది, Origin OS 6. దీని గురించి మనం ఫుల్ గా ఒక వీడియో చేసాం, చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసే వీడియోని ఇక్కడ నేను కార్డ్స్ లో ఇస్తాను, ఎండ్ కార్డ్స్ లో కూడా ఇస్తాను. వీడియో ఎండ్ లో ఒకసారి చూడండి, ఆ వీడియో మీకు క్లియర్ గా అర్థమైపోతుంది. Origin OS లో కొత్తగా ఏమొచ్చాయి, ఏమేమి ఫీచర్స్ ఉన్నాయి, ప్రతి ఒక్కటి క్లియర్ గా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ వీడియో చూడండి. అండ్ ఇంకోటి, మీరు ఫోన్ ని సెటప్ చేసేటప్పుడు, మామూలుగా మీరు ఫోన్ కొనుక్కొని సెటప్ చేసేటప్పుడే కొన్ని చేయాలి మీరు. ఫస్ట్ ది సెండ్ డయాగ్నోస్ డేటా అని వస్తుంది, అక్కడ డిసగ్రీ కొట్టండి. దాని తర్వాత సర్వీస్ రికమెండేషన్స్ అని ఉంటాయి, ప్రతి ఒక్కటి అన్టిక్ చేయండి. ఇక్కడ ఉన్న ఏవి ఆన్ చేసుకొని అవసరం లేదు, ప్రతి ఒక్కటి అన్టిక్ చేసేయచ్చు. దాని తర్వాత కొన్ని అప్లికేషన్స్ డౌన్లోడ్ చేసుకోమంటుంది V Store నుంచి, ఈ అసలు చేసుకోవద్దు, ఇక్కడ స్కిప్ కొట్టేయండి. మొత్తం సెటప్ చేసి హోమ్ స్క్రీన్ కి వచ్చిన తర్వాత కూడా కొన్ని చేయాలి. V App Store అని ఉంటుంది, దీన్ని లాంగ్ ప్రెస్ చేసి యాప్ ఇన్ఫోలోకి వెళ్ళి నోటిఫికేషన్స్ లోకి వెళ్ళండి. ఇక నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. సేమ్ బ్రౌజర్ కూడా అలానే నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. Vivo స్టోర్ కి ఆఫ్ చేసుకోండి. థీమ్స్ అని ఉంటుంది, దానికి కూడా ఆఫ్ చేసుకోండి. సింపుల్ గా చెప్పాలంటే ఈ కంపెనీ యాప్స్ ప్రతి ఒక్కటి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. అప్పుడు మీకు ఎక్కువ నోటిఫికేషన్స్ రాకుండా కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మొబైల్. ఇంకా బ్లోట్వేర్ కూడా డౌన్లోడ్ అవుతుంది కొంచెం, అవన్నీ అన్ఇన్స్టాల్ చేసుకోండి. మీకు అవసరమైనవన్నీ తీసేయండి. ఇన్ని చేయాలి మనం ఒక మొబైల్ ని క్లీన్ గా పెట్టుకోవాలి అంటే. ఆ మొబైల్ ని క్లీన్ గా బ్యాటరీ ఎక్కువ ఎలా రావాలి, ఇలా ఒక వీడియో ప్లాన్ చేద్దాం అనుకుంటున్నా. మీకు ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి, ప్రతి బ్రాండ్ వీడియో తీసుకొస్తాం మీ ముందుకి. కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇంకా ఇది Origin OS తో వస్తుంది కాబట్టి మీకు కస్టమ్ ఫీచర్స్ అన్ని ఉంటాయి. యాప్స్ ని హైడ్ చేసుకోవచ్చు, యాప్స్ ని లాక్ చేసుకోవచ్చు, క్లోన్ యాప్స్ ఉంటాయి, ఒకటే యాప్ ని రెండుగా యూజ్ చేసుకోవచ్చు. అండ్ కస్టమ్ డైలర్ తో కూడా వస్తుంది, మీరు కాల్ రికార్డ్ చేసిన అవతరాలకి అయితే వినిపించదు. నెక్స్ట్ హోమ్ స్క్రీన్ లో ఇలా సైడ్ కి డ్రాగ్ చేశారనుకోండి, ప్రైవేట్ స్పేస్ వస్తుంది. దీంట్లోనే మీరు ఇంకో మొబైల్ యూజ్ చేసుకోవచ్చు. కొన్ని అప్లికేషన్స్ తెలియకుండా దీంట్లో లాగిన్ చేయొచ్చు. అండ్ ఫోటోస్, వీడియోస్ ఇలాంటివన్నీ దీంట్లో హైడ్ చేసుకోవచ్చు. సో ఇలా ఉంటది. ఇవన్నీ Origin OS లో వచ్చిన ఫీచర్స్. నేను ఆల్రెడీ చెప్పినట్టు Origin OS వీడియో చూడండి, మీకు ప్రతి ఒక్కటి క్లియర్ గా అర్థం అవుతుంది. ఇంకా అసలు మెయిన్ గా లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన Vivo T4X కి ఇప్పుడు రిలీజ్ అయిన Vivo T5X కి డిఫరెన్స్ లేదో చూద్దాం. ఫస్ట్ డిఫరెన్స్ మీకు డిస్ప్లే లో కనబడుతుంది. లాస్ట్ టైం 6.72 ఇంచ్ తీసుకొచ్చారు, ఈసారి 6.76 ఇంచ్ తీసుకొచ్చారు. నెక్స్ట్ బ్యాటరీ కూడా లాస్ట్ టైం 6500 mAh బ్యాటరీ ఉండేది, ఈసారి 7200 mAh బ్యాటరీ ఇంక్రీజ్ చేశారు. ప్రాసెసర్ కూడా Dimensity 7300 లాస్ట్ టైం ఉంది, ఈసారి 7400 యూజ్ చేశారు. నెక్స్ట్ కెమెరాస్ లో ఫ్రంట్ 8 మెగాపిక్సెల్ ఉండేది లాస్ట్ టైం, ఈసారి 32 మెగాపిక్సెల్ తీసుకొచ్చారు. అండ్ వీడియోస్ 4K 60 fps లో ఫ్రంట్ టు బ్యాక్ యూజ్ చేసుకోవచ్చు. T4X లో ఫ్రంట్ ఓన్లీ 1080p 30 fps ఉండేది. ఇంకా మెయిన్ గా IP రేటింగ్ తీసుకొచ్చారు. T4X లో జస్ట్ IP64 రేటింగ్ ఉండేది, ఈసారి T5X లో IP68 to 69+ రేటింగ్ ఉంది. మీకు వాటర్ లో ఇలాంటి వాటిలో కూడా సర్వే అయిపోద్ది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ కూడా లాస్ట్ ఇయర్ 2+3 ఉండేది, ఈసారి 2+4 years కి చేంజ్ చేశారు. ఇవి T4X కి T5X కి చేంజెస్. ఇంకా ఈ మొబైల్ ప్రైజింగ్ విషయానికి వస్తే ప్రెసెంట్ అయితే ఎంత కరెక్ట్ గా ప్రైస్ అని నాకు తెలియదు, నేను ఈ వీడియో రికార్డ్ చేసే టైంకి. కానీ ఎడిట్ కంప్లీట్ అయ్యే టైంకి వస్తే నేను ఇక్కడ బ్యానర్ వేస్తాను ఎంత అని చెప్పి.
కొన్ని రోజుల ముందే వీళ్ళ సబ్ బ్రాండ్ అయిన ఐక్యూ Z11X 17,500 పెట్టాడు బేస్ వేరియంట్. సేమ్ ఆ మొబైల్ ఈ మొబైల్ ఒకటే. ఇది వివో మొబైల్, అది ఐక్యూ మొబైల్. ఐక్యూలో Z11X అని ఉంటుంది, వివోలో T5X అని ఉంటుంది. రెండింటికి డిఫరెన్స్ ఏది ఉండదు. సో ప్రైజింగ్ కూడా డిఫరెన్స్ ఉండకపోవచ్చు అనుకుంటున్నాను నేను. బట్ చెప్పలేము, వివో అనేది మెయిన్ బ్రాండ్ కాబట్టి ఒక 500 ఎక్కువ ఉండొచ్చు, లేదా 500 తక్కువ కూడా అమ్మచ్చు. సో ఎలా పెడతారో అయితే తెలియదు. అక్కడ ఆ ప్రైజింగ్ లో నాకు నచ్చినవి ఏంటి నచ్చనివి ఏంటో కూడా చెప్తాను. ఫస్ట్ నచ్చని వాటి గురించే మాట్లాడుకుందాం. డిస్ప్లే IPS డిస్ప్లే యూస్ చేశారు, ఇక్కడ AMOLED డిస్ప్లే యూస్ చేస్తుంటే చాలా బాగుంది. అండ్ బెజల్స్ కూడా కొంచెం లావుగా అనిపిస్తున్నాయి. నెక్స్ట్ కెమెరాస్ కూడా కొంచెం ఆప్టిమైజ్ చేయాలి, ఇంకా బెటర్ గా ఉంటే బాగుంది. ఇవి సాఫ్ట్వేర్ అప్డేట్స్ లో ఫిక్స్ చేయొచ్చు. దాని తర్వాత నాకు నచ్చినవి ఫస్ట్ బ్యాటరీ 7200 mAh బ్యాటరీ వస్తుంది. 20,000 లో హైయెస్ట్ బ్యాటరీ ఉన్న మొబైల్ ఇదే ప్రస్తుతానికి. బ్యాటరీ మొబైల్ కోసం చూస్తుంటే మంచి మొబైల్. అండ్ పర్ఫార్మెన్స్ కూడా బాగుంటది, మంచి ప్రాసెసర్ యూస్ చేశారు. మీకు డే టు డే లైఫ్ టాస్కుల్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు. దాని తర్వాత ఆరిజిన్ OS, బడ్జెట్ మొబైల్ అయినా మీకు ఆరిజిన్ OS తో వస్తుంది. ఆరిజిన్ OS ఫీచర్స్ చాలా బాగుంటాయి. ఇవి నాకు అసలు నచ్చినవి. మీకు క్లియర్ గా ఉందనుకుంటా ఈ వీడియో. ఇలాంటి క్వాలిటీ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటే ఇంకా మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాం. మనం ఇచ్చే క్వాలిటీకి ఆ సబ్స్క్రైబ్ కౌంట్ కి అసలు సంబంధం ఉండదు. అంత కష్టపడి ఆ సబ్స్క్రైబ్ కౌంట్ మేము పట్టించుకోకుండా క్వాలిటీ ఇస్తున్నాం. మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేయడానికి జస్ట్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు వీడియో నచ్చి ఉంటే లైక్ చేయడం మర్చిపోవద్దు. కామెంట్ సెక్షన్ లో హైప్ ఉంటుంది, మీరు దాన్ని క్లిక్ చేసి హైప్ చేస్తే ఇంకొంతమందికి రీచ్ అవుతుంది. అప్పుడు కొత్త వాళ్ళకి రికమెండ్ చేస్తుంది. మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలనుకుంటే ఆ హైప్ బటన్ క్లిక్ చేయండి. ఇలాంటి జెన్యూన్ అండ్ క్వాలిటీ వీడియోస్ మీరు ఎంకరేజ్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ మేము తీసుకురాగలం. సో అది మీ చేతిలోనే ఉంది, మీరు మమ్మల్ని ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నాను. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ మాత్రం చాలా థ్యాంక్స్. ఇది నేను ప్రతి వీడియోలో చెప్తాను. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి నేను థ్యాంక్స్ చెప్తాను, ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ ఉన్నారు సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను నమ్ముకొని. కొత్త వాళ్ళనైతే ఎలా చేసుకోమని అడుగుతాను, చేసుకున్న వాళ్ళకి కూడా చాలా థ్యాంక్స్. ఇలానే ఎంకరేజ్ చేస్తా ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోస్ మీకోసం తీసుకొస్తా. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంటిల్ దెన్.